3 దశాబ్దాలుగా మీరు అండదండలు అందిస్తూ వచ్చారు. మీ మద్దతు, మీ సహకారంతో ఈ వర్గీకరణ స్వప్నం నెరవేరబోతున్న ఈ సమయంలో మీ ప్రోత్సాహం, మీ సహకారం మరింత అందించాలని కోరడం కోసం నేను గుంటూరులో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఈ విషయాన్ని నా సోదరులందరూ గుర్తించి సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఓకే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వైసీపీ సామాజిక న్యాయంగా చూస్తుందా, అది దళితుల మధ్యలో ఒక చిచ్చుగా చూస్తుందా అనే విషయాన్ని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టతనివ్వాలి. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సామాజిక న్యాయం అంశంగా చూస్తున్నదా, లేదా దళితుల మధ్యలో ఇది చిచ్చుగానే భావించుకుంటున్నదా అనే విషయాన్ని నేరుగా స్పష్టతనివ్వాలి. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టంగా ప్రకటించాలి. అట్లా కాకుండా నిన్నగాక మొన్న శాసనసభలో వర్గీకరణ అంశం తీర్మానం జరిగిన తర్వాత ఆ తీర్మానం మీద తమ వైఖరిని చెప్పదలుచుకుంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పాలి. దాన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. దాన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అని. పార్టీ అధినేత నుంచి ఈ విషయంలో స్పష్టత లేదు. కానీ మా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ మంత్రివర్యులు ఆదిమూల సురేష్ కుమార్ గారితో మీరు రాసిన స్క్రిప్టును మాత్రం వినిపించిండ్రా అని మాకు అనుమానాలు కనిపిస్తున్నాయి. మీ పత్రికల్లో వచ్చిన హెడ్డింగ్ ప్రకారమే సురేష్ గారి ప్రెస్ మీట్ ప్రకారమే, లేదా ఆయన చదివిన, మీరు రాయించిన ఆయన చదివిన ఆ స్క్రిప్ట్ ప్రకారమే మీరు పెట్టిందే ఎస్సీలో చిచ్చు పెట్టి చలి కాచుకుంటారా అనే మాట మీ హెడ్డింగ్లోనే ఉన్నది. అంటే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా ఒక మాదిగ మాజీ మంత్రితోటే మీ పార్టీ నుంచి మాట్లాడిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా అని ఒకనాడు మీరు కూడా శాసనసభలో మాట్లాడిండ్రు ముఖ్యమంత్రి హోదాలో. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని మీరు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఒక చిచ్చుగా అందులో ప్రకటన చేశారు. అది ఈరోజు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మాదిగ మంత్రితోటే, మాజీ మంత్రితోటే ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఒక చిచ్చుగా భావించుకునే విధంగా మా వాడితోటే మాట్లాడించారు. అంటే మా కన్నును మా ఏలుతోటి పొడిపించి మీ పార్టీలో ఉండబడే మాదిగ జాతి నాయకుల పట్ల మాదిగలే ఈసడించుకునే పరిస్థితిని మాదిగలకు మీ పార్టీలో ఉండబడే మాదిగ నాయకుల్ని దూరం చేసే పరిస్థితిని మీరే కల్పిస్తున్నారు. అంటే ఆ పార్టీలో మాలల ఆధిపత్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మాదిగలే గౌరవించని పద్ధతిలో మీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఈ విషయంలో
మీకు చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉండబడే మీకు